హలో అండి, వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ విష్ణు పాథురి. సో ఇవాళ మన ఛానల్లో మనం వంట చేయబోతున్నాము. అది కూడా కాకరకాయ వెల్లుల్లి కారం చేయబోతున్నామండి. ఇది కాకరకాయ అంటే నచ్చని వాళ్ళకి అలాగే బాగా ఇష్టపడే వాళ్ళకి ఇద్దరికీ నచ్చుతుందండి. దీన్ని మనం ఇప్పుడు ఇలాంటి సీజన్లో తీసుకోవడం వల్ల మనకి ఇమ్యూనిటీ కూడా బాగా పెరుగుతుంది. ఇది మనకి మనం వారం వరకు కూడా నిల్వ ఉంచుకొని తినొచ్చు. మనకి బయట ఉన్నా కూడా ఇది పాడవదు. సో దీనికోసం ఇప్పుడు ముందుగా మనం 1/2 kg వరకు కాకరకాయలను తీసుకుంటున్నామండి. పైన పొట్టు లైట్గా తీసుకుని గుండ్రంటి ముక్కల్లాగా కట్ చేసుకుని గింజలు ఒకేలా ముదురై ఉంటే మాత్రం వాటిని వరకు మనం సపరేట్ చేసుకుని స్లిట్ పెట్టుకుని ఉంచుకోవాలి. వీటిని ఇప్పుడు గిన్నెలోకి తీసుకొని మనం కొంచెం కల్లుప్పు ఇంకా పసుపు వేసుకుని కలుపుకోవాలండి. ఇలా కలుపుకుని మనం 1 గంట పాటు పక్కకు పెట్టుకోవాలి. ఇలా పెట్టుకోవడం వల్ల ఏంటంటే దీంట్లో ఉన్న చేదు అది మొత్తం కూడా చాలా వరకు పోతుంది. సో కాకరకాయ నచ్చని వాళ్ళకు కూడా నచ్చేలాగా ఉంటుంది ఇది. దీంట్లో ఇప్పుడు ఇది గంట పాటు పక్కకు పెట్టినే పాటికి మనకి దీంట్లో నీళ్ళు వస్తుందండి. ఆ నీరుకి మనం ఇంకొంచెం నీళ్ళు కూడా కలిపి పిండుకోవాలి. తర్వాత ఇది 3 నుంచి 4 ఉల్లిపాయలు తీసుకుని మనం మిక్సీ జార్లో వేసుకుంటున్నాము. అలాగే ఒక వెల్లుల్లిపాయ మొత్తం రెబ్బలు ఒలుచుకొని మిక్సీ జార్లో వేసుకుంటున్నాము. తగినంత జీలకర్ర, అలాగే 4 స్పూన్లు కారం వేసుకుంటున్నాము. ఇంకా మీ టేస్ట్కి తగినట్టు ఉప్పు కూడా వేసుకోండి దీంట్లోనే. ఇప్పుడు ఇదంతా మనం నీట్గా గ్రైండ్ చేసేసుకొని పక్కకు పెట్టుకుందామండి. దీన్ని ఏం చేస్తామంటే మనం ఇందాక రౌండ్గా కట్ చేసుకున్న కాకరకాయ ముక్కల్లో స్టఫ్ చేసుకోవడానికి వాడతాం ఇది తర్వాత. సో అప్పటి వరకు ఇది పక్కకు పెట్టేసుకుందాం. ఇప్పుడు ఈ నానిపోయినాయండి, ఒక 1 అవర్ అయిపోయింది. ఇది ఇలా నీళ్ళు వచ్చాయి కదా, దాంట్లో ఇంకొంచెం నీళ్ళు పోసుకొని మనం ఇప్పుడు పిండుకొని పక్కకు పెట్టుకుంటున్నాము. మనం ఇలా చేసుకోవడం వలన మనకు అస్సలు చేదంటే అస్సలు ఉండదండి. కాకరకాయ నచ్చని వాళ్ళకి చిన్నపిల్లల నుంచి పెద్దవాళ్ళ వరకు అందరూ తినొచ్చు దీన్ని. ఇప్పుడు మనం స్టవ్ మీద ప్యాన్ పెట్టుకొని ఒక 7 నుంచి 8 స్పూన్ల వరకు ఆయిల్ పడుతుందండి దీంట్లో. ఇప్పుడు ఎందుకంటే మనం ఈ కాకరకాయ ముక్కలు ఇందాక పిండుకున్న వాటిని ఇప్పుడు ఫ్రై చేసుకుంటాం మనము. ఇవి బాగా వేగాలండి. ఇలా వేగడం మూలాన మనకి ఒక వారం రోజుల వరకు కూడా ఇది నిల్వ ఉంటుంది. ఇప్పుడు ఈ కాకరకాయ ముక్కల్ని మనం మధ్య మధ్యలో తిప్పుకుంటూ అడుగంటకుండా నీట్గా వేయించుకోవాలండి. ఇవన్నీ బ్రౌన్ కలర్ వచ్చేంత వరకు. ఇది బ్యాచిలర్స్కి కానీ ఫ్రిడ్జ్లో పెట్టుకోకుండా లేకపోతే రోజు ఫ్రైలా చేసుకోలేము అనుకునే వారికి కానీ అందరూ చేసుకోవచ్చండి. వారం రోజుల వరకు మనకు నిల్వ ఉంటుంది కాబట్టి మనం ఈలోపు పప్పుచారు చేసిన చారు లేదంటే పులుసు కూరలు ఇలా దేంట్లోకైనా సైడ్ డిష్లా కూడా చాలా బాగుంటుంది. అలాగే ఒక కూర ఒక పట్టా నచ్చని పిల్లలకు కూడా ఇది చాలా ఇష్టంగా తింటారు. ఇప్పుడు ఇవి వేగిపోయినాయి కదండి, ఇవి మనం విడిగా ఒక ప్లేట్లోకి తీసేసుకుందాము. ఇప్పుడు ఇలా తీసేసుకున్న ముక్కల్ని ఇందాక మనం గ్రైండ్ చేసి పెట్టుకున్నాం కదండి పేస్ట్, దాన్ని ఒక్కొక్క ముక్కలో ఇలా స్టఫ్ చేసుకుని మనం పక్కకు పెట్టుకుందాము. చూసారా ఎంత కలర్ఫుల్గా ఉందో. దీంట్లో మనం కారం కూడా పచ్చికారం వాడుతున్నామండి. కూరలో కారం కాదు, అంటే ధనియాలు ఇవన్నీ వేసి చేస్తారు కదా, ఆ కారం కాకుండా పచ్చికారమే వాడుతున్నాము. సో ఇప్పుడు ఈ ముక్కల్లో ఇదంతా కూడా ఇలా మనం నీట్గా స్టఫ్ చేసుకుని పక్కకు పెట్టుకోవాలి. స్టఫ్ చేస్తున్నాం కాబట్టి గుత్తి వంకాయ టేస్ట్ వస్తుందని అనుకోకండి, అలా రాదు. సో ఇప్పుడు ఇది ఇలా స్టఫ్ అయిపోయింది కదా, దీన్ని నెక్స్ట్ మనం ఆయిల్లో వేసేసుకుందాం 1 by 1. ఇప్పుడు ఇదంతా మనం దగ్గరగా వచ్చేంత వరకు మంచిగా వేయించుకోవాలి. ఆ పేస్ట్ అంతా కూడా వేగి మనకి కూర పొడి పొడిలాడుతూ ముక్క ముక్క వచ్చేంత వరకు చక్కగా ఇలా వేయించుకోవాలి, కలుపుకుంటూ అడగంటకుండా. సో వేగుతుంది కదండి. ఇది నచ్చని వాళ్ళంటూ ఎవరు ఉండరు. తప్పకుండా ఒకసారి ట్రై చేసి చూడండి, చాలా బాగుంటుంది. మీకు సైడ్ డిష్ లాగా లేకపోతే కర్రీ లాగైనా ఎలా అయినా బాగుంటుంది. చాలామందికి పచ్చడి లేకపోతే ఒక పూట కూడా తినలేరు అలవాటు ఉన్నవారు. సో అలాంటి వారు ఇది ట్రై చేసి చూడండి. పచ్చడి కానట్టు ఉంటుంది, అలాగే
మనకి మంచిగా కూడా ఉంటుంది కర్రీ తిన్న ఫీలింగ్. సో ఇప్పుడు ఇది ఇలా పొడి పొడిలాడుతూ అయిపోయిన తర్వాత లాస్ట్లో కొత్తిమీర వేసుకొని కలుపుకోవాలండి. చూసారా ఎంత కలర్ఫుల్గా ఉందో, చూస్తుంటేనే తినాలనిపిస్తుంది కదా. సో లేట్ చేయకుండా తప్పకుండా ట్రై చేయండి ఈసారి. కాకరకాయతో రొటీన్గా చేసుకునే ఫ్రైలు పులుసులు కాకుండా ఇలా తప్పకుండా ట్రై చేయండి. మనకి ఇలా పీస్ విడివిడిగా కనిపిస్తూ ఉన్నప్పుడు అయిపోయినట్టండి, దగ్గరగా వచ్చేసినప్పుడు. కొంచెం కూర కూడా మంచిగా అన్నంలో కలుస్తుందండి, ఎక్కువ కూర కూడా అవసరం లేదు. వేడివేడి అన్నంలో అలా వేసుకొని తింటే చాలా టేస్టీగా ఉంటుంది. తప్పకుండా ఈ కర్రీని ట్రై చేయండి. ఎలా ఉందో టేస్ట్ చేసి ఎలా ఉందో నాకు కమెంట్ సెక్షన్లో చెప్పండి. ఈ వీడియో కనుక మీకు నచ్చితే ప్లీజ్ టు లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్. థ్యాంక్ యూ.